శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము. రోజు లలితా సహస్రనామాలు. 33వ శ్లోకం. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అనేది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 82వ నామం. దీని అర్థం కామేశ్వరాస్త్రం, శివుడు ప్రసాదించిన అస్త్రం చేత భండాసురుడితో సహా శూన్యక, భండాసురుడి పట్టణం నాశనం చేయబడినది. అంటే అమ్మవారు కామేశ్వరాస్త్రాన్ని ఉపయోగించి భండాసురుడిని, అతని నగరమైన శూన్యకాన్ని దహించివేసిందని అర్థం. ముఖ్య వివరాలు. స్తోత్రం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. అర్థం కామేశ్వర ప్లస్ అస్త్ర ఈక్వల్టు కామేశ్వరుని, శివుని అస్త్రం. నిర్దగ్ధ ఈక్వల్టు పూర్తిగా కాల్చివేయబడిన. సభండాసుర అంటే భండాసురుడితో కూడిన. శూన్యక అంటే శూన్యక నగరం. సందర్భం లలితాదేవి భండాసురుడిని వధించే సమయంలో శివుని అస్త్రాన్ని ప్రయోగించి అతనితో పాటు అతని రాజధానిని భస్మం చేసినట్లు ఈ నామం తెలియజేస్తుంది. నామావళి. ఇది 22వ నామంగా చెప్పబడింది. దీనిని కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకాయై నమః అని పఠిస్తారు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ, ఉపేంద్ర మరియు మహేంద్ర వంటి ప్రధాన దేవతలచే కీర్తించబడే పరాక్రమ, సౌందర్య వైభవం కలిగినది అని దీని అర్థం. లలితాదేవి సర్వోన్నత శక్తిని, భండారునిపై విజయాన్ని ఇది సూచిస్తుంది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలచే స్తుతింపబడిన వైభవం కలది. ఇది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 33వ శ్లోకంలో భాగం. పరాక్రమం. భండాసురుడిని, అతని సైన్యాన్ని ఓడించిన తర్వాత దేవతలు ఆమెను స్తుతించిన సందర్భాన్ని ఇది తెలియజేస్తుంది. శక్తి స్వరూపం. లలితాదేవి యొక్క అత్యున్నత శక్తిని, ఆమె రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి స్వరూపమును ఇది కొనియాడుతుంది. సర్వశుభములు కలుగుగాక. పరదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం.